హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సో 2016 ఫోర్డ్ యాస్పైర్ ఇది 2016 ఫోర్డ్ యాస్పైర్ అది టైటానియం. ఇది ట్రెండ్ ప్లస్. ఏ బండి అయినా ఇది 2,30,000 రూపాయలకే డీజిల్ మంచి మైలేజ్ ఉంటుంది. సో ఒకసారి ఫోర్డ్కి అలవాటు అయితే మళ్ళీ విడిపోవడం కష్టం. సో చాలా బాగుంది కార్ అయితే. ఆఫీసర్ది ఫుల్ ఫిల్మ్ వేసి ఉంది బండికి. సో మనం తాళం వేసినాం. సో చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంటీరియర్ సీట్ కవర్లు నంబర్ 1, కాళ్ళ కింద మ్యాటు నంబర్ 1. ఇంటీరియర్ చూడొచ్చు మీరు. ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, బ్లూటూత్, చాలా ఫ్యూచర్స్తోని చాలా బాగుంది బండి. సో మీరు సిద్దిపేట ఆఫీస్లో ఉంది. సో సేమ్ జూలై 10వ తారీఖు సూర్యుడు చూడండి. ఇంతవరకు గట్టి వాన కొట్టలే. సీజన్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఇక ఇవాళ 36 ఉన్నది సిద్దిపేటలో ఎండ. మరి ఏం చేస్తుందో తెలియదు. ఇంకో వారం అయితే మరి ఎండ ఊపుతుందా తెలియదు, ఏం జరుగుతుందో. వ్యవసాయానికి అయితే రాత్రి కరెంట్ ఇస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తిప్పితే మొత్తం నిండుతాయి కావచ్చు. ఎన్ని కార్లు కొందామన్నా, ఏది చూద్దామన్నా 2 క్రిస్టాలు ఇప్పించినాం. టియాగో గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సేవలో చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అనొద్దు, ప్రజల మనిషికి అది ఇచ్చినాం టాటా టియాగో. సో అది కూడా పోయింది. సో మార్కెట్ కార్లది విపరీతంగా ఇప్పుడు ఉంది. కానీ జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి ఆట ఆడుతుంది. కానీ మీరైతే సంతోషపడి ఎంజాయ్ చేయండి. ఇంట్లో డబ్బున్నా ఏం రాదు. కాకపోతే లైఫ్ అనేది మళ్ళీ రాదండి. కరోనా వస్తే మొత్తం బంద్ అయింది. కానీ ఏం చేసాం, కరువు వచ్చినా సడ్డమాలద్దు, ఇంకోది ఎక్కువ తినాలి. ఏమైంది మళ్ళీ గాడని చెప్తాను. కళ్ళొస్తుందా? ఎవరు తెస్తారు? అద్దు కనకనా నంబర్ నాకేనదిరా. సో మీరు ఆలోచించుకోండి. ఇంజన్ లావాడదామే, లావాడితే వీడియో ఇస్తా. ఇంజన్ లావట్టు వీడియో ఇద్దాం. ఓపెన్ అయిందా? సో మీరు ఆలోచించుకోండి. లైఫ్ అయితే మళ్ళీ రాదు ఖచ్చితంగా. ఓపెన్ అవుతుంది. నేను రావాలని అట్లా చేసిన ఏంది. సో చూడండి, బ్యానెట్ పట్టి ఒరిజినల్, సేమ్ ఇది కూడా ఒరిజినల్. ఇక్కడ కూడా మీకు ఒరిజినల్ ఉంటుంది. కింద అప్రాన్ లెగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి. బ్యానెట్ పట్టి స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది. ఒకసారి టెస్ట్ అయ్యేది. నువ్వు కొడతావా? ఇచ్చిపెట్టు. మనోళ్ళేనా? అది చూసి ఇది కొద్దిగా ముందటి పెట్టి ఆ కార్యక్రమాలను కానిచ్చేసాను. మేము ఆయన పేరేం పేరు, వేణుస్వామి భక్తులం. వేణుస్వామి నిన్న సిద్దిపేట జిల్లాల 95,000 రీడింగ్ ఉందండి. సిద్దిపేట జిల్లాల ఓ లక్ష్మీ నరసింహస్వామి, తెలంగాణలో అతిపెద్ద 3rd one. సో దేవునికి చిన్న పెద్ద ఉండదు. 3వ ఐఏసీ ఆన్ చేసిన 3వ అతిపెద్ద టెంపుల్ అని అంటారు. సో దానికి మినరల్ వాటర్ ప్లాంట్ సంబంధించి వాటర్ది సార్ ఇవ్వడం జరిగింది. వేణుస్వామి అంతా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక హీరోయిన్ల పైసలు. వాళ్ళ ఇంట్లో మందు తాగుతాడు, మందు పూజ చేస్తాడు. నేను మందు అవుతా కాబట్టి ఎర్రవి పెడతా అంటాడు. ఇలా శుక్రవారం అక్కడ కళ్ళు మండు ఉన్నది, కానీ కళ్ళు తాగటం ఇబ్బంది అవుతుంది. పాపం ప్రైవసీ దెబ్బతింటుంది. మేమైతే చెట్టు కిందనే కూర బో అనుకుంటాం. మాంసం అంతా ఫస్ట్ క్లాస్ అనుకుంటాం. తొందర ఉడుతుంది కట్టెల పొయ్యి మీద బో కూర. అది కళ్ళు మండువ, అక్కడే కళ్ళు మండువ, అది పైన వాడుతుంది. ఈ పోలీస్ ఏంటంటే చాలా డేంజరస్ పోలీస్. ఆ తొవ్వకి ఎక్కగానే ఆ సిద్దిపేట కార్నర్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ట్రాఫిక్ సిఐ గారు 0 size, అంటే ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉండేటైనే. సన్నగా పోలీస్ ఆఫీసర్ అంటే జాగ్రత్త ఉండాలి. ఆయన పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేస్తాడు అనుకో, ఆయనకు పనే ఉండదు. మళ్ళీ తొందర వచ్చి ఇక జనాలు తాగద్రా బాబు, తినద్రా బాబు, డిసిప్లిన్ ఉండాలరా బాబు. ఆ కాజీపేటలో ఏసీపీ సార్ నాడు, ఆయన అసలు ఇక పొరగాల నిద్ర ఉన్నాడు. అంతే, బాబు మీరు మంచిగా బతకాలి, మీరు మంచిగా తినాలని చెప్తా అంటారు. అది మనకు నచ్చదు. సో అది పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. ఢిల్లీలో అయితే ఎవరు తాగరు. ఢిల్లీలో టైం అడ్జస్ట్ కాదు, నాన్ వెజ్ తక్కువ తింటారు. సో మార్కెట్ అంతా కూడా సర్టిఫైడ్ ఉంటుంది. చూడండి బండ్లు ఎన్ని ఉన్నాయో. బంగారం అసలు బండ్లు ఉన్నాయి. స్కోడా, రెడ్స్, స్విఫ్ట్ ట్రాక్టర్ దుంతాంది ఇంకా.
తర్వాత సియాజ్, ఏక నంబర్ సియాజ్. సో అన్నీ కూడా ఇది కేయూ ఇళ్ళకి కింద రాయి ఉన్నదా మరి, సియాజ్. సో ఇవన్నీ కూడా నీకు నంబర్ 1 కార్లు ఉన్నాయి. సో మీరు ఆలోచించుకోండి, కార్ ఏది కావాలన్నా ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది పొలం ఈ ఒక్క మడి వాడతలేదంటే అది నాన్ స్టాప్ కరెంట్ పోతామంటే రాత్రి అంతా కరెంట్ ఇస్తలేరు. సో ఇక మా హరీష్ అన్న మళ్ళా నిన్న వాళ్ళు పోయినోళ్ళు కాళేశ్వరం పేరు కేటీఆర్ వాళ్ళు కానీ ఆడ దీక్ష కూర్చుంటే ఏమో చుప్చాప్. అరేగా జగన్ 5 రోజులు కవిత కూడా మొన్న దీక్ష చేసింది. ఈయన మళ్ళా చాలామంది దీక్షలు చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరు దీక్ష ఎత్తలేడు ఎందుకో మరి. అదే కాళేశ్వరం కాడ కూర్చొని కనీసం ఒక 5,000 మందితోని చలో రబ్బర్ డ్యామ్ స్టార్ట్ చేస్తావా, నీళ్ళు ఎత్తిపోతావా, ఏం సంగతి అని దీక్ష కూర్చుంటే 2 గంటలు 3 రోజులు 4 రోజులు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే లీడర్లు అంతా ఒకటి అని అర్థమవుతుంది. నాకు కాంగ్రెస్ ఉండదు, నాకు టీఆర్ఎస్ ఉండదు, లీడర్లు అంతా ఒకటి. అదే ప్రాజెక్టు చాలు చేసి మా రంగనాయక సార్ నీళ్ళు ఇస్తే ఇవంతా నీ కరెంట్ లేకుండా సంపదే మొత్తం పొలాలు పడతాయి. ఎవ్వరు అధైర్యపడట్లేదు. నారు అయితే అందరు పోచారు. ఈ మాత్రం వాన అయితే నారుకు సరిపోతుంది. ఆయన కడుపు చల్లకుండా నిన్న వాళ్ళ మనవానికి దవాఖాన పోయినట కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన కట్టిన ప్రాజెక్టులే నీళ్ళు ఇంపితే చాలు, ఏం లేదు. వావ్ పోతుంది రాజధాని CC-220-0D. దాన్ని ఓటెక్ చేసే ప్రయత్నం చేద్దాం. నడురా ఫోర్డ్ బాబు, జై నాడు నాడు నాడు. వాడు పోతాను, వాడు పక్క దేశమే, నువ్వు పక్క దేశమే పా, నువ్వు అమెరికా వాడు. చూడు చూడు కమ్మాన చూడు. సో బండి మనది కూడా దానంతా ప్రీమియంగా లేస్తుంది ఫోర్డ్. పోతే ఓని చూసినాం అంతే. అది GLC 220D 4MATIC. సో దాంట్లో ఉండే ఫ్యూచర్సే వేరు, దాని వర్క్లు ఇప్పలే ఇంకా సైడ్లకు. అది ఎట్లుంటుందంటే ప్రభుత్వ గ్రానైట్ భూమి దందా తీసుకున్న, ప్రభుత్వ శాండ్ బిజినెస్ తీసుకున్న IAS పిల్లలు కూడా కార్లు కొనలేరండి. ఎందుకంటే జీతం చాలా తక్కువ ఉంటుంది, అంతా 2 లక్షల చిల్లర ఉంటుంది. సో సరిగ్గా తింటే 2 లక్షలు ఏ పార్టీకి సరిపోదు. సో మీరు ఆలోచన చేయండి, మనం అంటే అవినీతి రహిత రాష్ట్రంగా మనం ఉండాలంటే మనం డబ్బు ఖర్చు పెడితే డబ్బు షార్టేజ్ అయితే ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతారు. సో దానికే సీఎం గారు అయితే ఇరుకులో పడతాను, రాగభాగం అవుతుంది రాష్ట్రం. సో చూడండి, RS ప్రవీణ్ కుమార్ అని ఒక IPS అధికారి, తనకంటే కూడా గొప్ప ఎన్కౌంటర్లు ఎవరు చేయలేదు. IPS చాలామందిని చూసినాం మేము. కరీంనగర్లో మా దగ్గర పనిచేసిండు. మా దగ్గర ఉమేష్ చంద్ర అని ఆంధ్ర అయిన ఒక ఆయన IPS ఉండే. ఇప్పటికి కూడా ఉమేష్ చంద్ర నివాళులు అర్పించినప్పుడు తనని తలుచుకుంటుంది. ఇప్పుడు సీనియర్ కానిస్టేబుల్ తలుచుకుంటారు ఆయనను, రిటైర్డ్ అయిన వాళ్ళు. అబ్బా నీ ఆఫీసర్ అంటే ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే బుగ్గ కార్లు తీసేస్తారని. సో బుగ్గ కార్లు అంటే ఒక ఎట్లుంటుంది, బుగ్గ కార్లు, సైరన్ కార్లు తీసేస్తారని. ASP అంటే DSP ప్రమోషన్ తర్వాతనే పోలీస్ అన్నట్టు. కానీ ఇవాళ రేపు కొత్త ఎస్ఐ పొరగాలు ఎవ్వడు ఇంటలేరు. DSPలు చెప్పినా కూడా FIRలు చేస్తారు ఈ గాడిదలు. FIR ఒకసారి అయితే మన బతుకు బస్ స్టాండ్ అయినా, అది ఎందుకు FIR చేసినా వానికే తెలియదు. మొన్నవాడు ఢిల్లీలో వాట్సాప్ గ్రూప్లో బ్లూ ఫిలిం అశ్లీల చిత్రాలు చేసిండు, మా సన్ సిటీ వాట్సాప్ గ్రూప్లో. అక్కడ ఉండే SHO వాని మీద FIR చేసిండు. అయితే ఆ గ్రూప్ అడ్మిన్ మీద SHO చేయాలి, నువ్వు ఎందుకురా వాడిని యాడ్ చేసినావు అని. ఆ అడ్మిన్ ఒక పెద్ద లీడర్, పువ్వు లీడర్ వల్ల మెసేజ్. సో ఇప్పుడు ఈ వేసినోని మీద కేసు వేసారు. దానికి అక్కడ ఉన్న పెద్ద సార్ చెప్తే వాడు ఇంట్లో SI చాలు చేసి పారిందని చేసేసారు. ఈ పొరాళ్ళకి తెలివి ఉండదు SIలకు. చూడంటే కొంతమంది అంటే 1-2% ఉంటారు. అంతా ఆచి చూచి చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు ప్రతి పేదోని దగ్గర ఉండాలి. ప్రతి పేదోడు కూడా బండ్ల మీద కార్ల మీద తిరగాలి. వాడేంది మా తప్పు చేసిండండి, వాడెందుకు అంత అనగారిక లైఫ్ అనుభవించాలి? సో చూసుకోండి. ఒకప్పుడు ఎట్లుండే శోభనాగిరెడ్డి, భూమనాగిరెడ్డి అంటే అక్కడ రాయలసీమలో, మనం రాయలసీమ కింద ఉన్న వాళ్ళమే. ఎందుకంటే ముఖ్యమంత్రులు తెలంగాణలో అక్కడి నుంచే, వాళ్ళ కింద మనం బానిసలేము. మన మినిస్ట్రీ, మన IPSలు అందరూ కూడా మనం బానిసలేము. ఒక్క CV ఆనంద్ సారు క్రైమ్లో అక్కడక్కడ పనిచేసి వచ్చిండు DGP. సో మన లెవెల్ కూడా ఆడ పనిచేయాలంటే కొంచెం డౌటే, ఎందుకంటే అక్కడ చాలా టఫ్ ఉంటుంది. సో లైఫ్ మీరు అచీవ్ చేయండి, అంటే మీరు ఆలోచన చేయండి. ఒకడు ఫ్లైట్లో అక్కడక్కడ క్రాష్ అవుతాడు. సో లైఫ్ అనేది వారంటీ ఉండదు. ఒకడేమో అరే నీ నా పిల్లల పరిస్థితి ఏంద్రో అని ఆలోచిస్తాడు. ఒకలోమో నిజామాబాద్లో పోతే అమ్మాయి 15 మందితో FIR పెట్టుకొని వాడు ఏదో తాగి మీదికెళ్ళి నూకేసింది అని. అయితే వాడు 15 మందితో మాట్లాడేది, వీడు తాగి మాట్లాడినప్పుడు ఆమె చెప్పినట్టుంది. అందుకే డౌట్ వచ్చి వాడు ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను కొడతారని చెప్పేసి చంపేశారు. అట్లానే దుబాయ్లో కనీసం కొన్ని వేల మంది ఉన్నారు. ప్రతి ఒక్కడు భార్య నమ్మకుంటే సంసారం వెళ్ళదు మరి. కానీ ఈ క్షణం ఎంజాయ్ చేసినాం అనుకో,
నీకు కష్టం రాదు అసలు. సో ఇప్పుడు ఇదందుకు చెప్తున్నా అంటే, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో కూడా పోలీస్ గన్మెన్ తీసేయడం, వాని ఇంట్లో కటింగ్ చేసుడు, బార్బార్ చేసుడు, సంకలంటికలు గీకుడు, ఇట్లాంటి సిస్టాన్ని బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది. మంచి మంచి తోపులకు అటుటిగానే వాడు 2 కానిస్టేబుల్ పెట్టుకునేది నక్సల్స్ ప్రాంతం అని, వాడిని వెనకమీకలు దన్నినట్టు అయ్యి అస్సలు కొన్ని వేల మంది రిలాక్స్ అయ్యారు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తక్కువ కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కువ. సో మన లైఫ్, మనం ఒకవేళ ఉద్యోగం రాకుంటే తక్కువనా, చిన్న చిన్న బ్యాంకులల్లో హోమ్ సర్వేర్ చేసేటప్పుడు కూడా 4 లక్షల ప్యాకేజ్ ఉందండి. ఒక కానిస్టేబుల్ జీతం 27,000. 27,000 కరెక్ట్ 30 డేస్ ఉంటుంది కదా, 30 పాల ప్యాకెట్లు అంటే 900 రూపాయలు అవుతాయి. అంటే 1000 రూపాయలు పాలకు పోతాయి, 1000 రూపాయలు పెరిగిపోతాయి, బట్టలు బాతలు అవగారింటికి పెట్రోల్కి అన్నిటికి కలిపి 20,000 23,000 పోతాయి వాడు సిటీలో ఉంటే. సో వానికి 7,000కు కూలీని లెక్క పనిచేసే బదులు 7,000కి ఇక్కడ పొలం కాడ పనిచేసుకున్నది బంగారం లైఫ్ ఉంటుంది. ఐటీ ప్యాకేజ్లో 2 లక్షలు 3 లక్షలు, వానికి ఏముండదు, ఏసీలో కొంచెం స్ట్రగుల్ బ్రెయిన్ మీద వెయిట్ పడుతుంది. సో ఎవడైనా కానీ వాన్ లైఫ్లో కార్ ఎంజాయ్ చేయాలి, ట్రావెలింగ్ ఎంజాయ్ చేయాలి. కార్ కాకపోయినా